భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. వేరే రాష్ట్రమను మా భాష వేరను మీరెవరు భావించవలసిన అవసరం లేదు. మేమెవరం కూడా మిమ్మల్ని ఆ రకంగా డిఫరెన్షియేట్ చేసి మేము చూడదలుచుకోలేదు. మీరు స్థానిక ప్రజల భాష తెలుసుకోండి, ప్రజల మనసును గెలవండి. ప్రజల మనసును మీరు గెలిచినప్పుడే వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర నిర్మాణంలో మీరు 35 సంవత్సరాలు భాగస్వాములు కాబోతున్నారు. అంటే ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ప్రతి 5 సంవత్సరాలకు పోటీ పరీక్షకు నిలబడాలి. కానీ మీకు మాత్రం 35 సంవత్సరాలు కేటగారికల్గా మిమ్మల్ని ఎంపవర్ చేస్తుంది భారత ప్రభుత్వం. అంటే ఎంత నమ్మకంతో విశ్వాసంతో మీకు 35 ఇయర్స్ టెన్యూర్ టర్మ్ ఇస్తున్నారంటే ఎంత జవాబుదారీతనంగా మీరు వ్యవహరించాలో మీరు ఆలోచన చేయండి. అందుకే కొంతమంది అధికారులు బదిలీ అయిపోతున్నప్పుడు ప్రజలే ప్రత్యక్షంగా అక్కడికి వచ్చి వాళ్ళని సన్మానం చేసి కొన్నిసార్లు అక్కడ పేద ప్రజలు కన్నీరు పెడుతుంటారు, అరే ఇంత మంచి అధికారిని బదిలీ చేస్తున్న ప్రభుత్వం. కానీ మీ సుదూరమైన ప్రయాణంలో ఏ డిస్ట్రిక్ట్లో అయినా ఎక్కడైనా మీరు పనిచేసిన 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ అంటే మ్యాక్స్ మీరు పనిచేయగలరు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ తెలంగాణలో ఏ ప్రాంతంలో పనిచేసినా అది మీ బాధ్యత అనుకోని మీరు పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. అలాంటి వాళ్లకు ప్రజలు కూడా అదే విధంగా గౌరవ మర్యాదల్ని ప్రదర్శిస్తుంటారు తెలంగాణ ప్రజలు. అదేవిధంగా చట్టాలను రూల్స్ను అమలు చేసేటప్పుడు చట్టాలను రూల్స్ని మీరు ఎంత జాగ్రత్తగా ఆబ్జెక్టివ్ పర్పస్ లో చూసుకొని అమలు చేస్తారో అధికారులకు మానవీయ కోణం అనేది ఉండాలి. చట్టాన్ని అమలు చేసేటప్పుడు మానవీయ కోణం ఉన్నప్పుడు తప్పకుండా 99% పేద ప్రజలు తీసుకొచ్చే సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉంటుంది. మానవీయ కోణంతో ప్రజలు లేవనెత్తిన అంశాలను మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఏ సమస్య కూడా పరిష్కారం చూపించలేము. బ్లాక్ అండ్ వైట్ లో రూల్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నామని అనుకోవడానికంటే కూడా మనకు బాధ్యత ఇచ్చింది, మనం ఈ కుర్చీలో కూర్చున్నది ఆ ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి, మన దగ్గరకు వచ్చిన వాళ్ళ నమ్మకాన్ని పెంచడానికి మనం ఉన్నాము. మేమైనా మీరైనా మన దగ్గరకు వచ్చే వాళ్ళ యొక్క సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళాలి. ఒక పాజిటివ్ అప్రోచ్ ఉండాలి. నెగటివ్ అప్రోచ్ ఉండి మన దగ్గరికి ఏ కాగితం వచ్చినా దీన్ని ఎట్లా తిరస్కరిద్దామనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఈ ప్రభుత్వం అనుకుంటున్న సంక్షేమం కానీ అభివృద్ధి కానీ సరైన దిశగా ప్రయాణం చేయదు. అదేవిధంగా మీకు తెలంగాణ రాష్ట్రం నుంచి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. చాలా మంది అధికారులు లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ప్రజలలో మీరు మమేకమై ఉన్నారు. దేశంలో ఉండే మిగతా రాష్ట్రాలు ఫస్ట్ ఎస్ఆర్సి ద్వారానో లేకపోతే రాజకీయపరమైన నిర్ణయాలతోనూ ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పడ్డాయి. కానీ తెలంగాణ రాష్ట్రం అంత ఆశామాషిగా ప్రత్యేక రాష్ట్రంగా అవతరణ జరగలేదు. కోట్లాది మంది ప్రజలు కోరుకున్నారు, లక్షలాది మంది విద్యార్థులు నిరుద్యోగ యువకులు ఉద్యమ బాటి పట్టిండ్రు, వందలాది మంది అమరులై నేల కొరుగుతాయి ఈ రాష్ట్రం ఏర్పడింది. ఎంతో బలమైన ఆకాంక్ష ఉంటే తప్ప ఎవరు తమ ప్రాణాలను ఫలంగా పెట్టి రాష్ట్రాన్ని సాధించుకోరు. ఈ దేశంలో ఉండే మిగతా రాష్ట్రాల కంటే తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ ప్రజలకు ఒక ప్రత్యేకత ఉన్నది. ఇక్కడ డిఎన్ఏ దేన్నైనా సహిస్తుంది, కానీ స్వేచ్ఛను హరించాలన్న ఆలోచనతోటి సామాజిక న్యాయాన్ని దెబ్బతీయాలన్న విధానంతో సమానమైన అభివృద్ధిని మనం దృష్టిలో పెట్టుకోకపోతే ఇక్కడ ప్రజల యొక్క రియాక్షన్ చాలా వైల్డ్గా ఉంటుంది. వాళ్ళు సామాన్యమైన పరిస్థితుల్లో చాలా సబ్మిసివ్గా, చాలా గౌరవంగా, చాలా మర్యాదగా మనతో ఏ విధంగా వ్యవహరిస్తారో మీరు అందరూ చూసింది. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు ఏం ఆలోచన చేస్తున్నారో మనం అర్థం చేసుకోకపోతే ప్రజలలో ఒక రకమైన చైతన్యం ఉంది. ఆ చైతన్యం అనేది ఎంతటి వారినైనా కూడా ఇంటికి పంపించేటంత శక్తి ఈ ప్రాంతం ప్రజలకు ఉంది. కాబట్టి మీరు ప్రజలకి వెళ్ళేటప్పుడు, ప్రజలతో కలిసేటప్పుడు ఈ ప్రత్యేక రాష్ట్రంలో ప్రత్యేకమైన పరిస్థితులు వీటిని మీరు ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉండాలి. బ్యాక్ ఆఫ్ ద మైండ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ యువర్ బ్యాక్ ఆఫ్ ద మైండ్. ఇక్కడ ప్రజల యొక్క ఆలోచన ఎట్లుంటుంది అనే దానికి నేను మీకు గుర్తు చేయదలుచుకుంటాను.
కాబట్టి మేము మర్యాద వాళ్ళని అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసినా అబ్యూజ్ చేసినా దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ లవ్. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజాయి ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈ రోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరాల్సిన అవసరం ఉన్నది. ఈ రోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్ గా ఐ హావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్ లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం లేదు. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బాన్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్ లో ఈరోజు అప్లికేషన్స్ అంటే ఏమంటారు, టికెట్స్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫైడ్ విత్ మై పీపుల్, అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బాన్ పార్టీ పెట్టి కిడ్స్ అండర్ 18 అసలు అట్లా వాటిలో అలోవే చేయరు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది. ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతోని ఈ క్రైమ్ లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్ కి కానీ, ఇది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టుకుంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్, ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. హుక్కా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది, అండ్ కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. డీటెయిల్ గవర్నమెంట్ ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తున్నాం తెలంగాణ రాష్ట్రంగా. ఏదోనో ఒడిపోయారు ఐడియా. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గరికి పర్మిషన్ వచ్చిందా రాలేదా, అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దిస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్బాన్ పార్టీ. బట్ దే సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దే కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓబి ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమైతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓబి ప్రాంతంలో నుంచి మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏందనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు,
ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఇది ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి, సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి వీల్లేదు.